हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन की चैनल डिफेंस अंड पैरामिलिटरी संबंधी फुल डीटेल्स इव्वడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ గతంలో మనం 10 డేస్ బిఫోర్ అండ్ 1 మంత్ బిఫోర్ కూడా మనం ఈ నోటిఫికేషన్ మే 18th కి స్టార్ట్ అవుతుందని మనం డిస్కస్ చేసాం అన్నమాట సో ఆల్రెడీ అనుకున్న విధంగానే అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది పూర్తిగా క్లారిటీగా A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నా లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్న వారు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నేను కాలేసం లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ UFJ యాప్ SSC GD ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకొని ఇండియాకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే మనకి UFJ యాప్ లో అయితే ఉండడం జరుగుతుంది 8 మంత్స్ కోర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట సో లీస్ట్ ప్రైస్ లలో మనకి వీడియో క్లాసెస్ పడుకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు మాక్సిమం స్కోర్ చేసే విధంగా అయితే ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో UFJ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు మీకు ఏమైనా కోర్స్ గురించి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాంటాక్ట్ అవ్వండి ముందుగా ఫ్రెండ్స్ మీరు ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసండి ఇక్కడ మనకి డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పకపోయినా కానీ ప్రతిదీ అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు మీరు UPSC NDA 2022 నోటిఫికేషన్ అని ఉంది దాని కింద వచ్చేసి ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ దాని కింద వచ్చేసి ఇండియన్ ఆర్మీ BSc నర్సింగ్ నోటిఫికేషన్ అని ఇలా చాలా అయితే ఉన్నాయి అనమాట మీరు ఎప్పటికైనా కానీ చెక్ చేసుకోవచ్చు లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇచ్చిస్తాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత UPSC NDA 2022 అనే నోటిఫికేషన్ పైన అయితే క్లిక్ చేశాను ఇలా ఒకసారి అయితే రీఫ్రెష్ చేయండి వెబ్సైట్కి వచ్చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు చూడండి ముందుగా ఇప్పటివరకు ఎవరికైతే అప్లికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ తెలియలేదో సో వాళ్ళు ఒకసారి అయితే తెలుసుకోండి సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి May 18th స్టార్ట్ అయిపోయింది June 7th అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట సో కాబట్టి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఓకేనా సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి September 4th 2022 అయితే ఉండడం జరుగుతుంది ఆ రోజు సండే ఓకే సో ఎగ్జామినేషన్ డేట్ కూడా ముందే ఇచ్చేస్తారు కాబట్టి మనం ముందే ఇప్పటి నుంచి అయితే ఒక ప్లాన్ అయితే వేసుకోవచ్చు ఒక షెడ్యూల్ ప్రకారం మనం UFJ యాప్లో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో షార్ట్ టర్మ్లో క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది క్వాలిఫై అయిన వారికి SSB ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాతకి మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఆర్మీ వింగ్లో మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఓకే నేషనల్ అకాడమీలో మనకి ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అండ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉన్నట్లయితే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 2nd January 2004 డేట్ ఆఫ్ బర్త్ నుండి మనకి 1st January 2007 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ గుర్తుపట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లోనే ఖచ్చితంగా అయితే ఉండాలి వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూడండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చూసుకున్నట్లయితే ఆర్మీలో ఎక్కువగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట 198 అయితే ఉండడం జరిగింది మేల్ క్యాండిడేట్స్కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి జస్ట్ 10 మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ అయినప్పటికీ సో వేకెన్సీస్ కూడా అయితే అంతే ఇచ్చారు అండ్ నేవీ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్లలో 40 ఉంటాయి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్లో వచ్చేసి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొన్ని కేటగిరీస్కి అయితే డివైడ్ చేశారు ఫ్లయింగ్ బ్రాంచ్ అని గ్రౌండ్ డ్యూటీస్ అని అండ్ అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీస్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అనేది డివైడ్ చేశారు సో అక్కడ కూడా అయితే క్లారిటీ మనకి మేల్కి అండ్ ఫీమేల్స్కి సపరేట్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేవల్ అకాడమీ 10+2 మనకి క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అంటాం మనకి ఇక్కడ వచ్చేసి మనకి 30 అయితే ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్లో మాత్రమే ఉంటుంది ఇది యొక్క సో వేకెన్సీ అనేది సో ఈ విధంగా ఉందన్నమాట మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ వచ్చి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కానీ ఓబీసీ వారికి 100 రూపీస్ ఉంటుంది ఫీమేల్ కానీ SC/ST వారికి ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట ఓకేనా దీని యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ అంతా ఇక్కడే ఉంటుంది చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే పైకి స్క్రోల్ చేయాలి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి చెప్పాలి కదా సో అందుకని కొంచెం లేట్ అవుతుందని ఇవన్నీ కూడా ఒకసారి అయితే చెప్పాను సో ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ క్లిక్ హీర్ అని ఉంది సార్ దీన్ని క్లిక్ చేస్తున్నాను దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ఫస్ట్ మనకి CDS కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అది గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే NDA 2022 అని ఉంది చూసారా సో ఇక్కడ 18th స్టార్ట్ అయిపోయింది సో మనకి June 7
మంత్కి అయితే మనకి లాస్ట్ డేట్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి పార్ట్ 1 పార్ట్ 2 అనే 2 రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. 2 ఖచ్చితంగా చేసుకుంటేనే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇక్కడ నేను పార్ట్ 1 మీద అయితే క్లిక్ చేసినాను. చేయగానే పైకి మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా అయితే వస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఓకే ఎస్ అని మీద అయితే క్లిక్ చేస్తాను. నేను అన్ని చదివేసాను అనేసి ఎస్ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ పార్ట్ 1 రిజిస్ట్రేషన్లో దాని పక్కన వచ్చేసి పేమెంట్కి ఉంది సెకండ్ ప్రాసెస్, తర్వాతకి వచ్చేసి ఫోటో అండ్ సైన్ అయితే ఉంది అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి సెంటర్ సెలెక్షన్ అండ్ అకార్డింగ్ టు డిక్లరేషన్ ఇలా వచ్చేసింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి నేమ్ అడిగింది. నేమ్ వచ్చేసి నేనేంటంటే ఇక్కడ ఏదైతే మన ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్టేక్ అయితే ఇవ్వకూడదు. ఓకే. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ప్రతి లెటర్ చూసుకొని చూసారా మెయిల్ పెట్టేసాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది చూసారా, డేట్ మీద క్లిక్ చేయగానే డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ 10 మంత్ వచ్చేసి సో జనవరి ఫిబ్రవరి మార్చ్ పెట్టేశాను. తర్వాతకి ఇయర్ పెట్టేసినాను. ఇయర్ వచ్చేసి 2005 అని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ అడిగింది. ఫాదర్ నేమ్ కూడా అయితే మన ఇక్కడ 10th మెమోలో ఎలా ఉందో సేమ్ ఎలా యాజ్ ఇట్ ఈస్ అలా అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసినాను. సో మీరు కూడా అయితే మిస్టేక్ చేయకండి, అన్ని క్యాపిటల్లోని ఇవ్వాలి. సో క్యాపిటల్ లెటర్లు ఇచ్చేసాను. మదర్ నేమ్ అడిగింది కూడా మదర్ నేమ్ కూడా 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఇవ్వండి. సో మదర్ నేమ్ అయితే ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నేషనాలిటీ అని ఉంది సారా, అది కామన్గా ఇండియన్ అనే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా ఉందంటే అదర్స్ అని ఉంటే మళ్ళీ వేరే వస్తుంది అన్నమాట ఆప్షన్. ఓకేనా. మెటీరియల్ వచ్చేసి అన్మ్యారీడ్ అనమాట. సో కమ్యూనిటీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇక్కడ జనరల్ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీ అడుగుతుంది అనమాట. మనకి ఇప్పుడు నేనంటే ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి సో నేనైతే ఎస్సీ అని పెట్టేశాను. ఓకేనా. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ దానికి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది, అది మ్యాండేటరీగా. మైనారిటీ అంటే నో అని పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది సార్, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకైతే 4 ఆప్షన్స్ అయితే వచ్చాయి, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇంటర్మీడియట్ మొత్తం కూడా పాస్ అయిపోయి ఉండి ఎంపీసీ కాని వారు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండి మొత్తం కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండి సో అండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే మ్యాథ్స్ కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతూ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్త్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో క్లియర్ కదా, 1కి 2 సార్లు అయితే చూసుకోండి కావాలంటే. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఆల్రెడీ పాస్ అయిపోయాను కాబట్టి నేను ఎంతటి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి చూడండి, అడ్రస్ పెట్టే దగ్గర మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హౌస్ నెంబర్ అడుగుతుంది, 1-1 ఇచ్చేసాను. మీరు ఎటువంటి కామాలు కానీ పులి స్టాపులు కానీ ఇవన్నీ కూడా ఏం పెట్టకూడదని చెప్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి విలేజ్ వచ్చేసి నేను ఏంటంటే సో HEMMEDAPALLY అని పెట్టేశాను, తమ్మడపల్లి అని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లైన్ వచ్చేసి నేను విలేజ్ మండల్ అని పెట్టాల్సిన అవసరం లేదు, మన ఇష్టం, అది మ్యాండేటరీ ఏం కాదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ అయితే అడుగుతుంది మళ్ళీ ఆప్షనల్గా. సో తెలంగాణ వచ్చేసి మనది కాబట్టి సో ఇక్కడ డిస్టిక్ వచ్చేసి నల్గొండ అనమాట. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ నల్గొండ అని పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ కామన్గా పిన్ కోడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంది చూసారా, మనం ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 49 ఇక్కడ సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను నేను. ఓకేనా. సో క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఈమెయిల్ ఐడి సో ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ ఈమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను. ఓకేనా. ఆల్టర్నేటివ్ కూడా అది ఇచ్చేసాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి రీసెట్ అడుగుతుంది, కంటిన్యూ ఆప్షన్ ఉందన్నమాట. నేను కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. ఓకేనా. సో ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఈ షుడ్ నాట్ బి సేమ్ అంటున్నారు. సో ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది అంటే సేమ్గా అయితే లేదు, అంటే కన్ఫర్మింగ్ ఆల్టర్నేట్. సో ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది మనం ఇచ్చిన ఈమెయిల్కి అయితే అంటే సేమ్గా అయితే ఉండకూడదు కాబట్టి నేనైతే వేరే మెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇచ్చేసి నేనైతే కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంకేమైనా సో ఇక్కడ ఎర్రర్స్ ఏం చూపిస్తలేదు, నాకైతే ఇది కంప్లీట్ అయిపోయింది పేజ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే నాకేమడుతుంది, ఫోటో ఐడెంటిటీ కార్డ్ అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఐడి కార్డ్ నెంబర్ అడుగుతుంది కదా, సో దీని అయితే క్లిక్ చేస్తామన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 210215105521. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అండ్ చూడండి ఆప్షన్స్ అయితే చూడండి, ఇక్కడ మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం
అనుకుంటున్నాం, ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, నేవల్ అకాడమీనా పెడుతున్నానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఎయిర్ ఫోర్స్ పెడుతున్నాను. అంటే మీ పోస్టుల పరంగా చూసుకుంటే మీరు అదే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను నేవీ పెట్టుకున్నాను, సెకండ్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ పెట్టుకున్నాను, థర్డ్ వచ్చేసి నేను ఏంటంటే డిఫాల్ట్గా మనకి ఆర్మీ పెట్టుకున్నాను. ఇక్కడ నావెల్ ఇది ఉంది చూసారా, ఇది ఫోర్త్ పెట్టేస్తాను. ఓకేనా, నావెల్ అకాడమీ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమని ఉంటున్నారు అని అంటే కమర్షియల్ పైలట్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని అంటే లేదు అని పెట్టేస్తాను నేను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ ఏమైనా ఉందంటే లేదు, నో అని పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ సైనిక మిలిటరీ స్కూల్ అంటే మనం ఏమైనా స్టూడెంట్స్ మిలిటరీ స్కూల్ అని అంటే నో అని పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దాని కింద కూడా జేసీఓ, ఎన్సీఓ, ఆర్ అని ఉంటుంది, ఆఫీసర్ లెవెల్లో మనకి ఏమైనా ర్యాంక్స్ వచ్చింది అంటే నో అని పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫామ్ అయితే వచ్చేసింది. నేను ఏం చేశానంటే ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే పైన ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. లేదు అని అనుకుంటే ఇక్కడ చూసారు పక్కన క్యాప్చా అని ఉంది సార్, ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చా వచ్చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో అది ఇస్తున్నాను నేను. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సో ఇప్పటి వరకు నేనైతే మొబైల్లోనే చేస్తున్నాను, అండ్ ఇప్పుడు ప్రాసెస్ 2 అయితే ఉంటుందన్నమాట. అది మనకు మొబైల్ అయితే కాదనమాట. సో మనం ఖచ్చితంగా డెస్క్టాప్లో చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఐ అగ్రీ అని ఉంది చూసారా, అది క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే అని క్లిక్ చేశాను. వన్స్ ఒకసారి మీరు అగ్రీ చేసిన తర్వాతకి మీకైతే చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఓకేనా, సో ఇప్పటి వరకు అయితే నేను అప్లికేషన్ చేసినట్టు నాకు ఒక మెసేజ్ కూడా అయితే వచ్చేసింది. సో ఇక్కడ ప్రింట్ స్లిప్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అని ఉంది సరే, దీనిపైన అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ తీసుకునే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు పార్ట్ 1 అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ కుడ్ ఓన్లీ యూజింగ్ కంప్యూటర్స్, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్స్ అండ్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు నాట్ టు యూజ్ మొబైల్ ఫోన్స్ టు అప్లై అని ఉంది సరే. సో అంటే మన మొబైల్స్లో అప్లై అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్గా డెస్క్టాప్ టైప్లో పెట్టుకుని ఒకవేళ అప్లై అవుతుందా లేదని ఒకసారి ట్రై చేస్తాం అనమాట. సో ఇలా ట్రై చేసిన తర్వాత ఒకసారి అయితే రిజిస్ట్రేషన్ ఐడి మన యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఐడి అయితే మనకి అండ్ ఓటీపీ రూపంలో అయితే మనకి మొబైల్కి అయితే వచ్చేసింది. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది సరే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మన పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి వెళ్తాం. సో ఇలా మనం పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఫోటో అప్లోడ్ చేయమంటుంది అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. అండ్ అది కూడా మనకైతే పర్టికులర్ సైజులో అయితే మనకి ఇచ్చినటువంటి మిడిల్ సైజులో ఏదైతే ఉందో అట్లనే అప్లోడ్ చేయాలి. అండ్ ఈ పార్ట్ 2 అనేది నా మొబైల్లో అవ్వట్లేదు కాబట్టి నేను ఆల్రెడీ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అయితే మీకు అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మీకు ఫోటో అండ్ అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఉంది సరే, అదైతే చేయాలన్నమాట. హౌ టు రీసైజ్ ఫోటో అండ్ ఇమేజెస్ అండ్ సిగ్నేచర్ అని ఉంది సరే, ఇక్కడ క్లిక్ చేసి మీరైతే రీసైజ్ ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. అంటే మీ క్వాలిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ క్లిక్ చేసి అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ చూసి కూడా తీసుకోవచ్చు ఎంత సైజులో ఉండాలి ఏంటనే ప్రతిదీ క్లారిటీగా కింద అయితే ఇచ్చారు, మీరు ఒకసారి అయితే గమనించండి. అండ్ అదేవిధంగా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు బ్రౌజర్ ఇక్కడ ఉంది చూసారా, అప్లోడ్ యువర్ స్కానెడ్ అండ్ ఫోటో ఐడి కార్డు డాక్యుమెంట్ అంటుంది చూసారా ఇక్కడ. సో ఇక్కడ ఇది కూడా వచ్చేసి ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో మనం ఇందాక ఏదైతే ఆప్షన్ పెట్టామో అది ఏదైతే ఉందో అది పెట్టాలన్నమాట. అంటే ఆధార్ కార్డు పెట్టాను కదా నేను, ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది విషయం. ఇక్కడ వచ్చేసి నేనైతే సిగ్నేచర్ అండ్ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఆ ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేశాను పీడిఎఫ్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఆధార్ కార్డు ఉంది సరే, సో ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు ఏదైతే పెట్టామో దాని యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది సరే, సెంటర్ అయితే మనం ఇక్కడైతే చూస్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏ సెంటర్ పెట్టుకుంటామో అది వస్తుంది. అండ్ సెంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంటిన్యూ అని క్లిక్ చేస్తాం అనమాట. ఓకేనా, యాక్సెప్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది సరే, దీన్ని అయితే తీసుకోవాలి. సో ఇదంతా మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోగానే మనకైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతాం అనమాట. పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్కి అయితే వచ్చేసాము. తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో సబ్మిట్ చేసుకుంటే మనకైతే మొత్తం కూడా అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. దీనిపైన క్లిక్ చేసి ప్రింట్ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేసుకొని మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్లో అయితే అప్లికేషన్ చేసుకుంటాం. మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. మీరు ఇంకా డౌట్ ఉంటే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అప్లికేషన్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవి అండ్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా ఇదే అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను వాటిని బేస్ చేసుకుని వీడియో అయితే చేస్తాను. ఓకేనా, సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.